ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. నమస్తే, నేను విజయ్. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కి, అలాగే వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి, అలాగే ఇప్పుడు ఆయన ఏపీ డిప్యూటీ సీఎంగా కూడా ఉన్నారు పవన్ కళ్యాణ్. వీరిద్దరికి మధ్య ఉన్న తేడా ఏంటి అనే అంశం ఇప్పుడు తెర మీదకి వచ్చింది. అది ఎలా అంటే, తిరుమల విషయంలో ఎంత వివాదం నడిచింది, ముఖ్యంగా తిరుమల దర్శనానికి అన్యమతస్థులు ఎవరైతే వెళుతారో వారు స్వామివారిని నమ్ముతున్నామంటూ కూడా డిక్లరేషన్ ఇచ్చి మరీ వెళ్ళాలి అనేటువంటి ఒక సంప్రదాయం ఉంది. ఇది బ్రిటిషర్ల హయాం నుంచి కూడా ఈ సంప్రదాయం ఉంది. ఇదే సాంప్రదాయాన్ని అది ఎవరైనా సరే ఖచ్చితంగా అనుసరించాల్సిందే అనేటువంటి ఒక అంశం తెర మీదకి వచ్చింది. అది ఇటీవల లడ్డు వ్యవహారంలో కల్తీ జరిగింది, ఆ నెయ్యి కల్తీగా మారింది అనేటువంటి ఒక వివాదం నడుస్తూనే ఉంది, అనేక ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత నేరుగా జగన్మోహన్ రెడ్డి స్వామివారిని దర్శించుకుంటాను, కాలినడకన వెళ్ళి మరీ దర్శించుకుంటానంటూ కూడా ఒక ప్రకటన కూడా వచ్చింది. అయితే జగన్మోహన్ రెడ్డి తిరుమలకి వెళ్ళడంలో ఎలాంటి అభ్యంతరం లేదు, అయితే అక్కడ డిక్లరేషన్ ఇచ్చి మరీ వెళ్ళాలి అంటూ పరోక్షంగా సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మిగిలినటువంటి ఇతర టీటీడీకి సంబంధించినటువంటి అధికారులు, అలాగే ఎవరైతే ఉంటారో ఆధ్యాత్మికవేత్తలు, ఎవరైతే హైందవ సాంప్రదాయంలో ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో పీఠాధిపతులు, వారందరూ కూడా ఇదే డిమాండ్ చేశారు. సో జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఇస్తే, అంటే ఇన్నాళ్ళు ముఖ్యమంత్రి హోదాలో ఆయన స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు, అదేవిధంగా గతంలో కూడా తిరుమలకు వెళ్ళారు, స్వామివారి దర్శనాన్ని చేసుకున్నారు, వెంకటేశ్వర స్వామివారి దర్శనాన్ని. అయితే ఏ రోజు అడిగినటువంటి డిక్లరేషన్ ఇప్పుడు కావాలనే రాజకీయాలకు ముడిపెట్టి రాజకీయాల్లో బదనాం చేయాలనేటువంటి ఉద్దేశంతోనే డిక్లరేషన్ అంశాన్ని తెర మీదకి తెచ్చారు అనేది అక్కడ వైసీపీ, అలాగే వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కూడా అప్పుడు విమర్శలు చేసినటువంటి పరిస్థితి. అయితే చివరి నిమిషంలో జగన్మోహన్ రెడ్డి పర్యటనను రద్దు చేసుకున్నారు. రద్దు చేసుకున్న తర్వాత ఆయన మీడియా సమావేశంలో కూడా మాట్లాడారు. తాను బైబిల్ చదువుతానని, 4 గోడల మధ్య బైబిల్ చదువుతానని, అలాగే బయటకు వస్తే హైందవ ధర్మాన్ని కూడా అనుసరిస్తానని, అలాగే ఏదైతే ముస్లిం ధర్మాన్ని కూడా అనుసరిస్తానని, అలాగే ఇతర మతాలని కూడా నేను అనుసరిస్తూ అక్కడికో వారి సాంప్రదాయాలను కూడా గౌరవిస్తానంటూ కూడా చెప్పారు. అయితే డిక్లరేషన్కి ఇచ్చి జగన్మోహన్ రెడ్డి స్వామివారిని దర్శనం చేసుకుంటుంటే ఏం జరుగుండేది? అది నిజంగానే ఒక రకంగా వైసీపీకి జగన్మోహన్ రెడ్డికి ఏదన్నా వ్యతిరేకత వచ్చే అంశం ఏదన్నా ఉందా? ఒకవేళ నిజంగా అలా డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళి ఉంటే జగన్మోహన్ రెడ్డికి హిందువుల ఓట్లన్నీ కూడా దూరం అయిపోతాయనేటువంటి భయంతోనే వెనక్కి వెళ్ళారు అని ఆయన ప్రత్యర్థులందరూ కూడా ఆరోపణలు చేశారు. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే లడ్డూ వ్యవహారం తెర మీదకి వచ్చి, కల్తీ వ్యవహారం తెర మీదకి వచ్చిందో, ఆయన ప్రాయశ్చిత్త దీక్ష చేపడుతున్నానంటూ కూడా 11 రోజుల పాటు ఆయన దీక్ష చేపట్టారు. స్వయంగా విజయవాడలోని కనకదుర్గమ్మ ఆలయానికి వెళ్ళారు. ఆలయానికి వెళ్ళి అక్కడ మెట్లను ఆయన శుభ్రం చేసి అక్కడ పూజలు నిర్వహించి మీడియా ముందుకు వచ్చి కూడా ఆయన ప్రసంగించారు. సనాతన ధర్మాన్ని కాపాడడం కోసం నేను ఒక పరిరక్షకుడిగా ముందుకు వస్తానంటూ కూడా ఆయన చాలా గట్టిగా విమర్శలు చేసినటువంటి పరిస్థితి. ఎవరైనా కూడా హైందవ ధర్మాన్ని వ్యతిరేకించిన, హైందవ సాంప్రదాయాల మీద వారి నోటికి వచ్చినట్టు మాట్లాడినా కూడా ఒప్పుకోనంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఆయన తిరుమలలో ఈ దీక్ష పూర్తి చేస్తాను, అలిపిరి నుంచి తిరుమల వరకు కాలినడకన వెళ్ళి మరీ ఈ దీక్షను పూర్తి చేస్తాను, స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత దీక్షను విరమించుకుంటానంటూ కూడా ప్రాయశ్చిత్త దీక్షను 11 రోజుల పాటు నిర్వహించినటువంటి పవన్ కళ్యాణ్ ఈరోజు తిరుమలకు వెళ్ళి, ఆయన నిన్న తిరుమలలో కాలినడకన వెళ్ళడం జరిగింది, తిరుమలకు చేరుకున్నారు. ఆ తర్వాత స్వామివారి దర్శనానికి వెళ్లే ముందే ఇక్కడ మనం ఒక అంశాన్ని చూడాలి. రైట్, ఇక్కడ చూడొచ్చు పవన్ కళ్యాణ్ ఇక్కడ అధికారులు ఎవరైతే టీటీడీ అధికారులు ఉన్నారో వారు ఇక్కడ పవన్ కళ్యాణ్ చేత సంతకాలు, వారి కుమార్తె చేత పొలీనా అంజని అంటే చిన్న కుమార్తె, పెద్ద కుమార్తె ఆద్య, చిన్న కుమార్తె క్రైస్తవ మత సాంప్రదాయాలను ఆమె ఫాలో అవుతుండడం, ఆ మతంలో ఉండడంతో స్వామివారిని నమ్ముతున్నాను, స్వామివారి నమ్మి నేను ఆయన దర్శనం చేసుకుంటున్నానంటూ ఇప్పటి వరకు మనం ఏదైతే చెప్పామో, సో ఆ డిక్లరేషన్ మీద ఇక్కడ సంతకం చేసినటువంటి పరిస్థితి. ఇక్కడ క్రైస్తవ ధర్మాన్ని పాటిస్తున్నప్పటికీ వెంకటేశ్వర స్వామి మీద తనకు విశ్వాసం ఉంది అనేటువంటి విధంగా డిక్లరేషన్ చేస్తూ, అక్కడ ఆమె మైనర్ బాలిక కాబట్టి గార్డియన్గా, ఫాదర్గా ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్, ఆయన కూడా సంతకాలు చేశారు. ఇక్కడ 2 కుమార్తెలు ఉన్నారు, ఆద్య కూడా ఉంది, పెద్ద కుమార్తె, చిన్న కుమార్తె
ఇక్కడ మనకి ఆమె చేత డిక్లరేషన్ చేస్తున్నటువంటి పరిస్థితి. అసలు ఎక్కడ వివాదం వచ్చింది, ఏంటి ఆ వివాదం? ఇదే మనం చూస్తున్నాం కదా. ఈ డిక్లరేషనే తిరుమల డిక్లరేషన్ ఫామ్, తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి ఫార్మ్ ఆఫ్ డిక్లరేషన్ టు బి ఫర్నిష్డ్ బై ఏ నాన్ హిందూ పిలిగ్రమ్ ఫర్ అడ్మిషన్ ఇంటూ శ్రీ తిరుమల టెంపుల్. ఎవరైతే హిందువులు కారో, ఎవరైతే ఇతర మతస్థులు ఉన్నారో, హిందువులు కాకుండా వేరే మతస్థులు ఎవరైతే స్వామివారి దర్శనానికి వస్తారో, ఆ దర్శనానికి వచ్చే ముందు టీటీడీ రూపొందించిన దాని ప్రకారం, టీటీడీ రూపొందించినటువంటి నిబంధనల ప్రకారం ఇక్కడ ఈ ఫామ్లో వారికి సంబంధించినటువంటి వివరాలను ఇక్కడ మెన్షన్ చేసి సంతకం చేసిన తర్వాత ఆయా సంబంధిత టీటీడీ అధికారులకు ఇచ్చిన తర్వాతే స్వామివారి దర్శనానికి అలో చేస్తారు. Lord Venkateswara and reverence to him and his worship, I may be permitted to enter the temple and have darshan of the Lord. నేను వెంకటేశ్వర స్వామిని నమ్ముతున్నాను, ఆయన మీద నాకు విశ్వాసం ఉంది అనే విధంగా ఎవరైతే వ్యక్తి వేరే మతస్థులు ఉన్నారో, ఐ హ్యావ్ బిలాంగ్ టు సమ్ రిలీజియన్, నా పేరు విజయ్, నేను విజయ్ నేను అంటూ పూర్తి పేరు ఇక్కడ రాయాలి. బిలాంగ్ టు రిలీజియన్, నేను ఏ మతస్థుడిని, హిందూ మతస్థుడిని కాకుండా వేరే మతస్థుడికి మాత్రమే ఈ డిక్లరేషన్ ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి ఆ మతానికి సంబంధించినటువంటి ఆ మతం పేరు ఇక్కడ రాయాలి. అలాగే సర్నేమ్ని ఎంటర్ చేయాలి, ఇక్కడ సిగ్నేచర్ కూడా చేయాలి. అదేవిధంగా ఫస్ట్ నేమ్ ఎంటర్ చేయాలి. అదేవిధంగా మిడిల్ నేమ్ని ఎంటర్ చేయాలి. అడ్రస్ వారి చిరునామాని ఎంటర్ చేయాలి. అదేవిధంగా మొబైల్ నెంబర్ను కూడా ఎంటర్ చేయాలి. ఇక్కడ దీనికి అటాచ్డ్గా ఒక ఐడి ప్రూఫ్ను కూడా ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. అది ఏంటేంటి, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు లేదా ప్రభుత్వాలు ఇచ్చినటువంటి రేషన్ కార్డు కావచ్చు, లేదంటే డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, లేదంటే ఆధార్ కార్డు కావచ్చు, లేదంటే పాస్పోర్ట్ కానీ లేదా ఓటర్ ఐడి కానీ, ఈ 5 ఏదైనా సరే మనం ఇక్కడ సబ్మిట్ చేయవచ్చు. విట్నెస్ ఎవరు, సాక్షి అంటే ఎవరైతే మనం అక్కడికి వెళ్ళేటప్పుడు ఎవరైతే ఉంటారో సంబంధిత అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారు ఇక్కడ విట్నెస్గా వారి ఫుల్ నేమ్ మొబైల్ నెంబర్ కూడా చేయాల్సినటువంటి పరిస్థితి. ఇక్కడే పవన్ కళ్యాణ్ విట్నెస్గా ఆయన సంతకం చేయడం జరిగింది. గార్డియన్గా వారి ఫాదర్గా ఎవరైతే కుమార్తెకు సంబంధించి కూడా ఆమె డిక్లరేషన్ ఇస్తూ చేసినటువంటి సంతకం మీద ఆయన కూడా ఇక్కడ సంతకం చేసినటువంటి పరిస్థితి. సో ఇదంతా మనం ఎందుకు చెప్తున్నామంటే జగన్కి పవన్కి ఉన్న తేడా అదే. పవన్ కళ్యాణ్ ఎవరు ఊహించకుండా తన రెండవ కుమార్తెని మొదటిసారి ఆయన మీడియా ముందుకు తీసుకువెళ్ళడం, స్వామివారి దర్శనానికి పెద్ద కుమార్తెతో కలిసి చిన్న కుమార్తెను కూడా తీసుకువెళ్ళడం. ఆ చిన్న కుమార్తె క్రైస్తవ మతానికి సంబంధించినటువంటి ఆ ఆచారాలని ఫాలో అవుతుండడంతో ఆ పాపని తీసుకువచ్చి ఇక్కడ డిక్లరేషన్ ఇచ్చి మరీ స్వామివారి దర్శనానికి వెళ్ళారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే తాను డిక్లరేషన్ ఇస్తే హిందువులకు వ్యతిరేకంగా మారిపోతానని, తాను ఒక మతానికి సంబంధించినటువంటి వ్యక్తినని, హైందవ మతానికి సంబంధించినటువంటి వ్యక్తిని కాదని తనకు తానే ఒప్పుకుంటే కొన్ని ఓట్లకు, కొన్ని సామాజిక వర్గాలకు, కొన్ని మతానికి సంబంధించినటువంటి వారికి దూరం అవుతాననేటువంటి ఒక భయంతో ఇలా చేశారు అనేటువంటి ఆరోపణలు గుప్పించినటువంటి వారందరిని కూడా చూసాం. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం అది చేయడం వల్ల ఏం జరుగుతుందనే విషయాన్ని పక్కన పెడితే టీటీడీకి సంబంధించినటువంటి నిబంధనలను ఫాలో అవడమే ఎవరైనా సరే, డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నా సరే, మంత్రిగా ఉన్నా సరే ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే. గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఇప్పుడు జరగబోతున్నటువంటి ఏదైతే బ్రహ్మోత్సవాలు ఉన్నాయో ఆ బ్రహ్మోత్సవాల్లో గతంలో జరిగిన బ్రహ్మోత్సవాలకి ఆయన స్వామివారికి పట్టు వస్త్రాలు ముఖ్యమంత్రి హోదాలో సమర్పించారు. అప్పుడు అడగనటువంటి డిక్లరేషన్, గతంలో ప్రతిపక్ష నాయకుడిగా తాను వచ్చినప్పుడు అడగనటువంటి డిక్లరేషన్ని ఇప్పుడు ఎందుకు తెర మీదకి తీసుకొచ్చారు అంటూ ఆయన ప్రశ్నలు సంధించినటువంటి పరిస్థితి. సో ఇక్కడ పవన్ కళ్యాణ్ కూడా నువ్వు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నావు కాబట్టి నిన్ను ఎవరు కూడా అడగరు, మీకు సంబంధించినటువంటి అధికార బృందం అంతా అక్కడే ఉంటుంది కాబట్టి వారు అడిగేటువంటి ధైర్యం చేయరు. ఒక ముఖ్యమంత్రిని డిక్లరేషన్ ఇవ్వమని ఎవరు అడగరు, అడిగితే వారు ఆ ఉద్యోగాల్లో ఉండరు అనేటువంటి విషయం అందరికీ తెలుసు. కాబట్టి అప్పుడు అన్ని రోజులు అడగలేదు. నేను డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నాను, తన రెండవ కుమార్తె క్రైస్తవ మతానికి సంబంధించినటువంటి ఆచారాలను సంప్రదాయాలను ఫాలో అవుతుంది, ఆ మతానికి సంబంధించినటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా తానే స్వయంగా తన కుమార్తెను తీసుకువచ్చి ఆమె చేత డిక్లరేషన్ ఇప్పించి తాను కూడా తండ్రిగా
ఆ డిక్లరేషన్ మీద సంతకం చేయడం అనేది పవన్ కళ్యాణ్ చేసి చూపించాడు. ఓవైపు సనాతన ధర్మాన్ని పరిరక్షించే విధంగా అందరికంటే ముందు వరుసలో నేనుంటానంటూ చెప్తున్నటువంటి పవన్ కళ్యాణ్ మరొక వైపు తిరుపతి దేవస్థానంలో డిక్లరేషన్ ఇచ్చి తన కుమార్తెకు ఆ నిబంధనలను ఆయన ఫాలో అయినటువంటి పరిస్థితి కావచ్చు. సో ఇక్కడ జగన్కి పవన్కి ఉన్నటువంటి తేడా ఇదే అనేటువంటి ఒక చర్చ అయితే మాత్రం రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. ఏ విషయాన్నైతే భయపడి జగన్మోహన్ రెడ్డి వెనక్కి వెళ్ళారో అదే విషయంలో ఇక్కడ పవన్ కళ్యాణ్ సక్సెస్ అయ్యారు అనేటువంటి విషయం అయితే మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుందనేది రాజకీయ వర్గాల్లో నడుస్తున్నటువంటి చర్చ.